కాంగ్రెస్ పార్టీ విధానం మొదటి నుంచి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానిస్తూనే ఉంది. ఒక విషయం కాదు, పలు సందర్భాలలో నెహ్రూ నుంచి మొదలుకుంటే ఈనాటి రాహుల్ గాంధీ అయినా రేవంత్ రెడ్డి వరకు కాంగ్రెస్ పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అణువణుగున అడుగడుగున అవమానిస్తూ ఉంది. ఇది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంబేద్కర్ అంటే అంత అలుసా? అంబేద్కరే లేకుంటే అసలు ఈ రాష్ట్రం వచ్చేదా? అంబేద్కరే లేకుంటే అసలు ఎమ్మెల్యే ఎంపీ ఈ ముఖ్యమంత్రి సీట్లో మీరు కూర్చుండే వాళ్ళ? ఒక్కసారి ఆలోచన చేయాలి. రాజకీయ ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు అని చెప్పుకుంటున్నటువంటి సోకాలు లీడర్లందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ అని అంటే ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బీసీల కోసమే అని మాట్లాడద్దు. ఎస్సీ ఎస్టీల నాయకుడు అని మాట్లాడద్దు. అవగాహన ఉన్నవాడు, రాజకీయ సోయున్నవాడు, రాజ్యాంగం తెలిసినవాడు ఎవరు కూడా అంబేద్కర్ అంటే కేవలం ఎస్సీ ఎస్టీ బీసీలని మాట్లాడు. ఇలా అంబేద్కర్ లేకుంటే ఈ రాజకీయ వ్యవస్థ లేదు, అంబేద్కర్ లేకుంటే ఈ పార్లమెంటరీ వ్యవస్థ లేదు, అంబేద్కర్ లేకుంటే ఈ పరిపాలన వ్యవస్థనే లేదు. ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ సమసమాజ స్థాపన కోసం, ఈ దేశ వ్యవస్థ కోసం, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ కోసం, ఈ దేశ పార్లమెంటరీ వ్యవస్థ కోసం, ఈ దేశం మిగిలిన దేశాలకు మార్గదర్శకంగా ఉండాలనేసి అనేక దేశాలు తిరిగి అధ్యయనం చేసి ఈ దేశం యొక్క అన్యుత్తనాన్ని పెంచడానికి, ఔన్నత్యాన్ని పెంచడానికి, గౌరవాన్ని పెంచడానికి ఈ భారత రాజ్యాంగాన్ని రాసి మన చేతులు పెట్టిపోయింది. ఇలా మనం ఏం చేస్తున్నాం? కులాలను అంటగట్టి ఇలా అవమానించేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది. ఎంత సిగ్గుచేటు! ఇలా వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు మెంబర్ దాకా ఇలా అందరూ పార్లమెంటరీ వ్యవస్థలో కూర్చుంటున్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కాదా? ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి కాదా? ఆయన ఇచ్చినటువంటి భిక్ష కాదా మనందరికీ? ఇలా ఎందుకు అంబేద్కర్ గారి మీద ఎందుకు అంత వివక్ష?